హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ కోర్సులో భాగంగా మెన్సురేషన్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం, మళ్ళీ క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయాలి. ఏబిసి వచ్చి లెంత్ ఆఫ్ ద సైడ్స్ అయితే పెరిమీటర్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కునేదానికి ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఫార్ములా ఏమి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఏబిసి అంటే లెంత్ ఆఫ్ ద సైడ్స్, ఎస్ అంటే ఏమని? సెమీ పెరిమీటర్. ఎస్ అంటే సెమీ పెరిమీటర్. పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయాలి కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి. సెమీ అంటే హాఫ్ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సైడ్స్ 3, 4, 5 అనుకోండి. సైడ్స్ వచ్చి 3, 4, 5. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే ఫస్ట్ సెమీ పెరిమీటర్ కనుక్కోవాలి. 3 + 4 + 5/2. 3 + 4 అంటే 7. 7 + 5 12. 12/2 అంటే 6. ఎస్ వాల్యూ ఎంత? 6. 6 మైనస్ ఏ వాల్యూ 3. 6 మైనస్ బి వాల్యూ 4. 6 మైనస్ సి వాల్యూ 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 6 మైనస్ 3 అంటే 3. 6 మైనస్ 4 అంటే 2. 6 మైనస్ 5 అంటే 1. 18 ఇంటూ 2 36. రూట్ 36 అంటే 6. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ట్రయాంగిల్లో టైప్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ ఉంటాయి కదా, ప్రతి యాంగిల్ 60 ఉంటుంది. ఏ ట్రయాంగిల్ అయినా కానీ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 180 degrees ఉంటుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ప్రతి యాంగిల్ 60 ఉంటుంది. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? √3/4 a². నెక్స్ట్ హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా √3/2a. నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. 2 సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. చూడండి, ఈ 2 సైడ్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. ఈ సైడ్ లెంత్ ఏ అయితే ఈ సైడ్ లెంత్ కూడా బి. ఏని మనం ఈక్వల్ సైడ్ అని కూడా రాయొచ్చు. ఏ అంటే ఈక్వల్ సైడ్, బి అంటే ఏమని? అన్ఈక్వల్ సైడ్. ఏరియా ఫార్ములా ఏమి? b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² - b². ఇది ఫార్ములా. నెక్స్ట్ హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమంటే 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² - b². ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ స్కేలియన్ ట్రయాంగిల్. నెక్స్ట్ వచ్చేసి స్కేలియన్ ట్రయాంగిల్. స్కేలియన్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ డిఫరెంట్ లెంత్. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 1 యాంగిల్ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ ఉంటాయి కదా, 3 యాంగిల్స్లో లార్జెస్ట్ యాంగిల్ 90 ఉంటుంది. 90కి ఆపోజిట్గా ఉండేదాన్ని హైపోటెనస్ అంటారు. ఇది బేస్, ఇది హైట్. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. దీన్ని పైథాగరస్ థీరం అంటారు. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 1 యాంగిల్ వచ్చి 90 ఉంటుంది. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 1 యాంగిల్ గ్రేటర్ దెన్ 90 ఉంటుంది. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ప్రతి యాంగిల్ లెస్ దెన్ 90 ఉంటుంది. ప్రతి యాంగిల్ లెస్ దెన్ 90 ఉంటే అక్యూట్ యాంగిల్. ఒక యాంగిల్ 90 ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
ఒక యాంగిల్ 90 కన్నా ఎక్కువ ఉంటే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్, ఇఫ్ ద రేషియో ఆఫ్ సైడ్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్, ఇక్కడ ఏమి ఇచ్చాడు? సైడ్స్ రేషియో ఎంతనిచ్చాడు? √3:√2. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఏరియా రేషియో. ఏరియా కావాలంటే ఏం చేయాలా? స్క్వేర్. √3² √2². సైడ్ రేషియో ఇచ్చి ఏరియా రేషియో అడిగితే స్క్వేర్ చేయాలి. ఆన్సర్ 3:2. నెక్స్ట్ క్వశ్చన్, 1 minute. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏరియా ఇచ్చారు. ఏరియా రేషియో, ఏరియా ఆఫ్ టూ ఐసోసెలస్ ట్రయాంగిల్స్, ఏరియా రేషియో x²:y². హైట్ రేషియో అడిగారు. ఇంత ముందుగానే చెప్పాం, సైడ్ ఇచ్చి ఏరియా అడిగితే స్క్వేర్ చేయాలని చెప్పాను. అదే ఏరియా ఇచ్చి సైడ్ అడిగినా హైట్ అడిగినా స్క్వేర్ రూట్ చేయాలి. ఏం చేయాలా? స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఆన్సర్ x:y. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఇచ్చాడు. ఏరియా రేషియో చూద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా 324, సెకండ్ ట్రయాంగిల్ ఏరియా 289. ఇక్కడ ఏమడిగారు? హైట్ రేషియో అడిగారు. ఆల్టిట్యూడ్ అంటే హైట్. ఇంత ముందుగానే చెప్పుకున్నాం, సైడ్ ఇచ్చి ఏరియా అడిగితే స్క్వేర్ చేయాలా, ఏరియా ఇచ్చి హైట్ అడిగితే స్క్వేర్ రూట్ చేయాలని చెప్పామా. 324 √289. 18² 324. √324 అంటే 18. √289 అంటే 17. ఆన్సర్ 18:17. రేషియో అంటే డివిజన్ కదా, 18/70. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టార్టింగ్లో చెప్పాము ఏరియాకి ఫార్ములా ఏమి? హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? హాఫ్ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్, ఇక్కడ ఏరియా రేషియో ఇచ్చారు, హైట్ రేషియో ఇచ్చారు, బేస్ రేషియో అడిగారు. అంటే మనకు బేస్ కావాలా. బేస్ కావాలంటే 2 ఇంటూ ఏరియా బై హైట్ కదా. ఇక్కడ బేస్ రేషియో కావాలంటే ఏరియా బై హైట్ చేస్తే అయిపోతుంది. 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది రేషియో కనుక్కునేటప్పుడు. బేస్ రేషియో అంటే ఏరియా రేషియో బై హైట్ రేషియో. ఏరియా రేషియో బై హైట్ రేషియో. చూడండి, ఏరియా రేషియో ఎంత ఇచ్చారు? 5:3. డినామినేటర్లో హైట్ రేషియో. హైట్ రేషియో ఎంత? 5:7. ఓకేనా? డివిజన్ చేయాలి కదా, డివిజన్ చేయండి. 5 క్యాన్సల్ అంటే 1:, ఫైనల్గా ఎంత వస్తుంది? 1:3/7. క్రాస్ మల్టిప్లై చేయండి. 1 × 7 7, 1 × 3 3. ఆన్సర్ 7:3. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ టూ పర్పెండిక్యులర్ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఇది బేసు, ఇది హైట్. టూ పర్పెండిక్యులర్ సైడ్స్ అంటే బేసు హైట్ అని. బేసు హైట్ ని ఏమంటా? పర్పెండిక్యులర్ సైడ్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చారు. h - b ఎంత? 17. డిఫరెన్స్ 17. ఏరియా, ఏరియా అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఎంత? 84 అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు? పెరిమీటర్. ఏం కనుక్కోవాలా? పెరిమీటర్ కనుక్కోవాలి. దీన్ని హైపోటెనస్ అంటమ్మా. హైపోటెనస్ అంటే లాంగెస్ట్ సైడ్. పెరిమీటర్ అంటే 3 sides ని యాడ్ చేయాలి. చేద్దాం. బేస్ ఇంటూ హైట్ 84 × 2 168. బేస్ని హైట్ని మల్టిప్లై చేస్తే 168 రావాలి. 168 అంటే ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవచ్చు? 4 4s 4 2s. నెక్స్ట్ 7 6. ఓకే, చూడండి దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే 7 × 24 అని రాయొచ్చా? 7 24 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 168.
24లో 7 తీసేయండి, ఎంత వస్తుంది మనకు? 17 వస్తుంది. అంటే హెచ్ వాల్యూ ఎంత అని చెప్పొచ్చు? 24. బి వాల్యూ 7 అని చెప్పొచ్చు. నెక్స్ట్ హైపోటెనస్. హైపోటెనస్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 24 స్క్వేర్ 576, 7 స్క్వేర్ 49 అంటే 625. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే 25. ఇప్పుడు ట్రయాంగిల్ వచ్చింది, బేస్ వచ్చి 7, హైట్ వచ్చి 24, హైపోటెనస్ వచ్చి 25. పెరిమీటర్ అంటే యాడ్ చేయాలి కదా, యాడ్ చేయండి. 25 ఒక 24 49, 49 ఒక 7 56. ఆన్సర్ 4th ఆప్షన్. ఓకేనా? ఇక్కడ మీరు త్రిప్లెట్స్ని గుర్తుపెట్టుకోండి. త్రిప్లెట్స్ అంటే సైడ్స్ యొక్క లెంత్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ 7, 24, 25 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, 7, 24, 25. సేమ్ అదే విధంగా 3, 4, 5 కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 3 అనేది ఆడ్ నెంబర్, ఇంటూ 1 + 1 చేయండి, 4 వస్తుంది. 4 తర్వాత నెంబర్ 5. 3 తర్వాత ఆడ్ నెంబర్ 5 కదా, ఇంటూ 2 + 2 చేయండి, 5 × 2 10, 10 + 2 12. 12 తర్వాత నెంబర్ 13. 5 తర్వాత ఆడ్ నెంబర్ 7, ఇంటూ 3 + 3, 7 × 3 21, 21 + 3 24, 25. 7, 24, 25 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇప్పుడు 3, 4, 5 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీని మల్టిపుల్స్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 6, 8, 10 ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంటూ 3 చేయండి, 3 × 3 9, 4 × 3 12, 5 × 3 50. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం చేసే పని లేకుండా 5, 12 అంటే 13 అని చెప్పేయచ్చు, 7, 24 అంటే 25 అని ఈజీగా ఫాస్ట్గా చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సైడ్స్ రేషియో ఇచ్చారు. సైడ్స్ రేషియో ఎంతనిచ్చారు? 1/3 1/5 1/6. ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉంది కదా, ఫ్రాక్షన్స్లో లేకుండా చేసే దానికోసం ఎల్సిఎం తీసుకోండి. 3కి 5కి 6కి 3కి 5కి 6కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 30 వస్తుందా? 3 × 5 15, 15 × 2 30. ఎల్సిఎం 30 వస్తుంది. 30తో మల్టిప్లై చేయండి, 30/3, 30/5, 30/6. 3 10s, 5 6, 6 5s. సైడ్స్ రేషియో 10:6:5. పెరిమీటర్ అంటే అన్ని యాడ్ చేయాలా, 10x, 6x, 5x. పెరిమీటర్ ఎంత ఇచ్చారు? 147. యాడ్ చేస్తే 21x, 147. 21 7s కదా, x వాల్యూ 7. వాడు ఏమడిగాడు? స్మాలెస్ట్ సైడ్. స్మాలెస్ట్ సైడ్ అంటే 5x. 5 × 7 35. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే √3/4a². హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే √3/2a అని చెప్పాను. హైట్ ఎంత అని ఇచ్చారు? 9√3. ఏ అంటే సైడ్ ఆఫ్ ట్రయాంగిల్. √3 క్యాన్సల్. ఏ వాల్యూ ఎంత? 18. ఏరియా కనుక్కోమన్నారు. √3/4a². ఏ అంటే 18 కదా, స్క్వేర్ అంటే 18 × 18. 2 2s 2 9s, 2 9s. 9 × 9 81 √3. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసి 480. సైడ్స్ రేషియో ఇచ్చారు. సైడ్స్ రేషియో ఎంత? 10, 24, 26. 2 5s 10, 2 12s, 2 13s. ఇంత ముందుగానే చెప్పిన 5, 12, 13 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పాను. 5, 12, 13 అంటే ఏమని చెప్పిన? రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇలా ఉంటుంది. తెలియదు కదా, రేషియో ఇచ్చాడు కదా, 5x 12x, దీన్ని ఏమనుకోవచ్చు 13x అనుకోవచ్చు. నెక్స్ట్ ఏరియా అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ బేస్ అంటే 5x, హైట్ అంటే 12x. ఏరియా ఎంత ఇచ్చారు 480, 2 6 6 8 48, 5 16, x ఇంటూ x x స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్. x వాల్యూ 4 వస్తుంది. x వాల్యూ 4 వచ్చిందంటే సైడ్స్ ఏమవుతాయి, 5 ఇంటూ 4 20, 13 ఇంటూ 4 52, 12 ఇంటూ 4 48. వాడేమిచ్చాడు పెరిమీటర్ అడిగాడు. వాడేమడిగాడు పెరిమీటర్. పెరిమీటర్ అంటే సైడ్స్ యాడ్ చేయాలా, 48 52 20 యాడ్ చేయండి. 48 ఒక 52 100, 100 ప్లస్ 20 120, 120 సెంటీమీటర్స్. ఫస్ట్ ఆప్షన్. సైడ్కి యూనిట్ సెంటీమీటర్ ఆర్ మీటర్, ఏరియాకి యూనిట్ మీటర్ స్క్వేర్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. పెరిమీటర్ ఎంత ఇచ్చారు 13 అని ఇచ్చారు. పెరిమీటర్ 13 అయితే హౌ మెనీ సచ్ ట్రయాంగిల్స్ ఆర్ పాసిబుల్, ఎన్ని ట్రయాంగిల్స్ పాసిబుల్ అవుతాయని అడిగారు. ఓకేనా. పెరిమీటర్ అంటే ఏబిసి, అన్ని సైడ్స్ లెంత్ యాడ్ చేస్తే ఎంత రావాలా 13 రావాలి. మనకు ఏదన్నా ఒక ట్రయాంగిల్ కరెక్ట్గా ట్రయాంగిల్ అవ్వాలంటే కండిషన్ ఉంది, సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఎనీ టూ సైడ్స్ని యాడ్ చేస్తే థర్డ్ సైడ్ కన్నా పెద్దదిగా ఉండాలి, ఎనీ టూ సైడ్స్ని సపరేట్ చేస్తే థర్డ్ సైడ్ కన్నా చిన్నదిగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఏ బదులు 1 పెట్టామనుకోండి 6 6, ఇలా మనం గెస్ చేస్తూ రాయాలి. ఏ బదులు 1 పెడదాం, చిన్న స్మాల్ నెంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ బదులు 1 పెడితే బీసీ 6 6 పెడదాం. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా, 1 + 6 గ్రేటర్ దెన్ 6, 6 + 6 12 గ్రేటర్ దెన్ 1 కదా. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ లెస్ దెన్ థర్డ్ సైడ్. 1కి 6కి డిఫరెన్స్ ఎంత 5, 5 ఈజ్ లెస్ దెన్ 6. నెక్స్ట్ 6కి 6కి డిఫరెన్స్ 0, 0 ఈజ్ లెస్ దెన్ 1. సాటిస్ఫై అవుతుంది కదా ఈ ట్రయాంగిల్. ఈ విధంగా అన్ని పాసిబిలిటీస్ రాయండి, ఎన్ని ట్రయాంగిల్స్ వస్తే అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సైడ్ ఆఫ్ ఎన్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ ఈక్యులేటరల్ ట్రయాంగిల్ ఉంది. ఈక్యులేటరల్ ట్రయాంగిల్ సైడ్ ఏమని ఇచ్చారు 36. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ సర్కమ్స్క్రైబింగ్ దిస్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్. సర్కమ్స్క్రైబింగ్ అంటే అవుట్ సైడ్ అని. ఈక్యులేటరల్ ట్రయాంగిల్ బయట ఏముంది సర్కిల్ ఉంది. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు రేడియస్. రేడియస్ ఆఫ్ సర్కమ్ సర్కిల్. సర్కమ్ సర్కిల్ అంటే ట్రయాంగిల్ బయట సర్కిల్ ఉంటుంది. ఫార్ములా ఉంది గుర్తుపెట్టుకోండి. రేడియస్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఫార్ములా ఏమి a/√3. ఏ అంటే 36, 36/√3. 36ని ఏమని రాయొచ్చు 12 × 3 అని రాయొచ్చు. 3ని మనం √3 × √3 అని రాయొచ్చు. ఆన్సర్ 12√3, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ఈక్వల్ సైడ్. ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంటుంది. ఏ అంటే ఏమని ఈక్వల్ సైడ్, బి అంటే అన్ఈక్వల్ సైడ్. ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ఈక్వల్ సైడ్. ఈక్వల్ సైడ్ అంటే ఏ, థర్డ్ సైడ్ అంటే బి. ఓకేనా. ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ఈక్వల్ సైడ్ అండ్ థర్డ్ సైడ్ ఆఫ్ ఎన్ ట్రయాంగిల్ ఈస్ 3:5. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి ఫార్ములా ఏమి b/4 √4a² - b². ఎంతని ఇచ్చారు 30√11.
ఇక్కడ ఏం కనుక్కోవాలి? థర్డ్ సైడ్ అంటే బి వాల్యూ కనుక్కోవాలి. థర్డ్ సైడ్ అంటే ఏం కనుక్కోవాలి? బి వాల్యూ. ఏ అంటే 3x, బి అంటే 5x పెట్టుకోండి. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. బి అంటే 5x, ఏ అంటే 3x, 4 into 3x. నెక్స్ట్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 30 రూట్ 11. 5, 6, 30. నెక్స్ట్ చూడండి, 3 స్క్వేర్ 9, 9 into 4 36, 36x స్క్వేర్ మైనస్ 25x స్క్వేర్, 5 స్క్వేర్ 25, 25x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 రూట్ 11. లెఫ్ట్ సైడ్ బై 4, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 4, 6 into 4 24. ఎక్స్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36లో 25 పోతే 11x స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ కదా, అంటే రూట్ 11 ఎక్స్ వస్తుంది. ఎక్స్ ఇంటూ రూట్ 11 ఎక్స్, 24 రూట్ 11. రూట్ 11 క్యాన్సల్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వెళ్తే రూట్ 24ని 4 into 6 అని రాయొచ్చు. రూట్ 4 అంటే 2 కదా, 2 root 6. వాడేమడిగాడు? థర్డ్ సైడ్ అంటే 5x కదా, 5 into 2 root 6 అంటే ఆన్సర్ 10 root 6. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ రెక్టాంగిల్. ఫస్ట్ ఫార్ములాస్ చూద్దాం. ఇది రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? సేమ్ లెంత్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏమి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయాలి. అన్ని సైడ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 2 into l plus b. నెక్స్ట్ స్క్వేర్. స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ప్రతి యాంగిల్ ఎంత? 90. స్క్వేర్ అన్నా రెక్టాంగిల్ అన్నా కూడా ప్రతి యాంగిల్ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. రెక్టాంగిల్ ఏమంటాం? క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అని ఎందుకంటాం? ఎనీ క్లోజ్డ్ ఫిగర్ విత్ 4 సైడ్స్ ఉంటే దాన్ని క్వాడ్రిలేటరల్ అంటాం. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే 4a. పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ డయాగనల్ ఆఫ్ స్క్వేర్ అంటే రూట్ 2a. అదే డయాగనల్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద లెంత్ ఆఫ్ చెటైన్ రెక్టాంగిల్ డిక్రీజ్డ్ బై 4. ఒక రెక్టాంగిల్ ఉంది, ఒక రెక్టాంగిల్ అయితే ఉంది. లెంత్ ఎల్ అనుకుందా, బ్రెడ్త్ బి అనుకుందా. లెంత్ ఎంత తగ్గించాడు? 4. ఇప్పుడు ఏమైంది? l minus 4. బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2. బ్రెడ్త్ ఏమైంది? b plus 2. ఇట్ వుడ్ రిజల్ట్ ఇన్ స్క్వేర్ అన్నారు. స్క్వేర్ అంటే లెంత్ బ్రెడ్త్ ఈక్వల్ అని. ఇది స్క్వేర్ అయింది కాబట్టి లెంత్ బ్రెడ్త్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. l minus 4 ఈజ్ ఈక్వల్ టు b plus 2. l ఈజ్ ఈక్వల్ టు b plus 6 కదా. రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 4, 4 plus 2 ఎంత? 6. నెక్స్ట్ సేమ్ ఏరియా అన్నాడా? ఇంతకుముందు ఏరియా ఎంత ఉంటే ఇప్పుడు కూడా అంతే ఏరియా ఉంటుంది. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. l minus 4 b plus 2. సాల్వ్ చేయండి. lb, l into b, lb, l into 2, 2l minus 4b minus 8. lb క్యాన్సల్. 2 into l బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? b plus 6 minus 4b, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 8. 2b minus 4b అంటే minus 2b plus 12 is equal to 8. minus 2b is equal to minus 4 కదా. 8 minus 12 అంటే minus 4. మైనస్ మైనస్ క్యాన్సల్. b వాల్యూ 2. b వాల్యూ ఎంత? 2. l వాల్యూ ఎంత అవుతుంది? 8. వాడేమడిగాడు? పెరిమీటర్ ఆఫ్ ద ఒరిజినల్ ట్రయాంగిల్. పెరిమీటర్ ఫార్ములా 2 into l plus b. 2 into l plus b. l వాల్యూ వచ్చి 8, b వాల్యూ వచ్చి 2. 8 plus 2 10.
10 into 2 20. Perimeter ఎంత 20. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ ఉంది, అదేవిధంగా ప్యారలలోగ్రామ్ కూడా ఉంది. చూడండి, ప్యారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. ప్యారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. ఏ ట్రయాంగిల్ అండ్ ప్యారలలోగ్రామ్ హ్యాస్ సేమ్ బేస్. ట్రయాంగిల్ కి ప్యారలలోగ్రామ్ కి సేమ్ బేస్ ఉంది. ఎంత ఇచ్చాడు? 28. సేమ్ ఏరియా. చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ప్యారలలోగ్రామ్ వాడిచ్చింది. ఏరియా ప్యారలలోగ్రామ్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ప్యారలలోగ్రామ్ అంటే ఫార్ములా బేస్ ఇంటూ హైట్. ఏరియా ప్యారలలోగ్రామ్ ఫార్ములా బేస్ ఇంటూ హైట్. ట్రయాంగిల్ కి ప్యారలలోగ్రామ్ కి సేమ్ బేస్ అన్నాడు కాబట్టి బేసు బేసు క్యాన్సిల్ అయిపోతాయి. హాఫ్. హెచ్ అంటే హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్, అదే కనుక్కోవాలి మనం. హైట్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ ఎంత ఇచ్చాడు? 12. హైట్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ 12 ఇచ్చాడు. హెచ్ ఏమవుతుంది? 12 into 2 24. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ వచ్చి లెంత్ కన్నా ఎంత తక్కువ? 2 తక్కువ. పెరిమీటర్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 into L plus B. 68 అని ఇచ్చారా? 2. L అంటే L, B నేమని రాయొచ్చు? L minus 2 అని రాయొచ్చు. L plus L 2L. 2L into 2 4L. 2 into minus 2 minus 4 68. 4L is equal to 72. అంటే L వాల్యూ ఎంత? 18. వాడు ఏమడిగాడు? లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అడిగాడు. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే 18. సెకండ్ ఆప్షన్. బ్రెడ్త్ అడిగితే 18 minus 2 16. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో బిట్వీన్ లెంత్ అండ్ బ్రెడ్త్. లెంత్ బ్రెడ్త్ ఏ రేషియోలో ఉంటాయి? 3:2. లెంత్ని 3x, బ్రెడ్త్ని 2x అనుకోవచ్చు. పెరిమీటర్ అంటే 2 into L plus B. 2 into L అంటే 3x, B అంటే 2x. పెరిమీటర్ 120. 3x plus 2x 5x. 2 into 5x 10x. 120. 10 12s. X వాల్యూ 12. ఏం కనుక్కోవాలి మనం? ఏరియా. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. 3 into 2 6. 6x square. 6 into x value 12. 6 into 12 square 144. 6 4s 24. 864 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగులర్ ఫీల్డ్. చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది, సైడ్స్ ఇచ్చారు 360 meters, 480 meters, 600 meters. ఇట్స్ ఏరియా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫీల్డ్ అన్నారా? అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్. నెక్స్ట్, ఇప్పుడు ఏరియా కనుక్కునేదానికి ఫస్ట్ సైడ్స్ రేషియో కనుక్కోండి. 360, 480, 600. 12 3s, 12 4s, 12 5s. 3 4 5 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పానా? 3 4 5 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది హైపోటెనస్ కాబట్టి లాంగెస్ట్ సైడ్. రిమైనింగ్ 2 సైడ్స్ ఎలాగైనా రాసుకోండి, ప్రాబ్లం లేదు. హైపోటెనస్ కాబట్టి లాంగెస్ట్ సైడ్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత? 480. హైట్ ఎంత? 360. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. 240s. నెక్స్ట్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 240 into 360. ఇప్పుడు ఎలా రాయొచ్చు? 36 into 100. 2 జీరోలు ఉన్నాయి కదా, 100. 24 ఏమని రాయొచ్చు? 4 into 6 అని రాయొచ్చు. రూట్ 36 అంటే 6. రూట్ 100 అంటే 10.
రూట్ 4 అంటే 2, రూట్ 6. 6 into 10 60, 60 into 2 120, 120 root 6. First option. Next question. Length, breadth and height of a hall. హాల్ అంటే ఏ షేప్ లో ఉంటుంది? క్యూబాయిడ్ షేప్ లో ఉంటుంది. హాల్ అంటే ఏ షేప్ లో ఉంటుంది? క్యూబాయిడ్. హాల్ అంటే క్యూబాయిడ్ షేప్ లో ఉంటుంది. క్యూబాయిడ్ గురించి డీటెయిల్ గా 3 డైమెన్షనల్ ఫిగర్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాము. ఇక్కడ లెంత్ ఎంత? 10 meters, బ్రెడ్త్ 20 meters, హైట్ 15 meters. ఫైండ్ కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ ద వాల్స్. చూడండి, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా LBH. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వాల్స్ ఏరియా అని. 2 into L plus B into H. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 into LB plus BH plus HL. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? కాస్ట్ కనుక్కోమన్నారు. టోటల్ కాస్ట్ ఎలా కనుక్కోవచ్చు? కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ ఏరియా కదా. కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ ఏరియా. ఇక్కడ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. ఎందుకంటే వైట్ వాషింగ్ చేసేది వాల్స్కే కదా. వాల్స్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని. కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్ 10.2. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 into L plus B into H. సబ్స్టిట్యూట్ చేయండి. 10.2 into 2, L వాల్యూ 10, B వాల్యూ 20, H వాల్యూ 15. 10.2 15 into 2 30, 30 into 30. మల్టిప్లై చేయండి. 30 into 30 900. 900 into 10.2. 2 zeros, 9 2s 18, 9 1s 9. పాయింట్ ఉంది కదా, పాయింట్. నెక్స్ట్ ఇక్కడ మనం సీలింగ్ కూడా వేయాలి. ఇది వాల్స్ వరకే కనుక్కుంది మనం. ఇప్పుడు సీలింగ్ కూడా వేయాలి. సీలింగ్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సీలింగ్ ఏరియా అంటే ఏమని? లెంత్ ఇంటూ బ్రెడ్త్. 1 minute. సీలింగ్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎంత? 10, బ్రెడ్త్ 20. 10 into 20 200. 200 into 10.2. సీలింగ్ ఏరియా 200 పర్ మీటర్ స్క్వేర్. కాస్ట్ ఎంత? 10.2. యాడ్ చేయండి. 2 into 10.2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 2040. టోటల్ అమౌంట్ ఎంత? 4 వాల్స్కి 9180, సీలింగ్కి 2040. యాడ్ చేస్తే 11,220. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. లెంత్ ఆఫ్ ద హాల్. లెంత్ వచ్చి 21. విడ్త్ ఎంత ఇచ్చారు? 14. సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ఫ్లోర్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫ్లోర్ ఏరియా. ఫ్లోర్ ఏరియా అంటే LB. అండ్ ద ఫ్లాట్ రూఫ్. ఫ్లాట్ రూఫ్ ఏరియా అంటే L into B ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 4 వాల్స్. 4 వాల్స్ ఏరియా అంటే 2 into L plus B into H అని చెప్పారు. చూడండి ఫుల్ క్లారిటీ. 4 వాల్స్ ఏరియా అంటే 2 into L plus B into H. సీలింగ్ ఏరియా అంటే L into B. అదేవిధంగా ఫ్లోర్ ఏరియా అన్నా కూడా L into B. సీలింగ్ అన్నా ఒకటే, రూఫ్ అన్నా ఒకటే. ఏరియా ఆఫ్ ఫ్లోర్ అంటే L into B. ఫ్లాట్ రూఫ్ అంటే L into B. ఏరియాస్ ఆఫ్ 4 వాల్స్ అంటే 2 into L plus B into H. 2LB is equal to 2 into L plus B into H. 2 cancel. L value 21, B value 14. 21 plus 14, 21 plus 14 అంటే 35. H 7 3s 7 5s. H value 42 by 5. 3 into 14 42 by 5. 5 8s 40, 5 4s. Answer 8.4. Next question. Tarun owned a plot of land having an area that was
10% more than area of plot owned by Basab. ఇక్కడ చూడండి, బసాబ్ ఫ్లాట్ ఏరియా తెలియదు కదా, 100 అనుకుందామా. తరుణ్ ఫ్లాట్ ఏరియా ఎంత అవుతుంది, 10% మోర్. ఎనీ నెంబర్ 100%, 10% ఎక్కువ అంటే 110% ఆఫ్ బసాబ్ అని. పర్సంటేజ్ అంటే 1/100, 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. తరుణ్ ఫ్లాట్ ఏరియా 110 అవుతుంది. నెక్స్ట్ నకుల్ వచ్చి 40% మోర్. 40% మోర్ అంటే 140% అని. 100 + 40 140. 140 మోర్ దెన్ తరుణ్ అన్నారా. తరుణ్ ఏరియా ఎంత, 110. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్. 11 × 4 44. 11 ones 11. 11 + 4 15. నెక్స్ట్ ఏరియా ప్లాట్ ఓన్డ్ బై నకుల్. నకుల్ అంటే ఎన్ని పార్ట్స్, 154 పార్ట్స్. ఎంత, 2695. బసబ్ అడిగారు. బసబ్ అంటే 100 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. 100 పార్ట్స్ కావాలి కాబట్టి 100 రాసుకోండి. 154 పార్ట్స్ ఎంత, 2695. క్యాన్సలేషన్ చేస్తే అయిపోతుంది. చేద్దాం. 2 5s 2 7s 2 2s కాదు, 2 7s 14, 2 7s 250s. నెక్స్ట్ 7తో క్యాన్సిల్ చేయండి. 7 11s 7 3s 21, 59 కదా. 7 8s 56, 7 5s 11 3s 33, 11 5s 50 × 35. 35 5s 5 5s 25, 5 3s 15, 1750 వస్తుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్. డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్ కి ఫార్ములా √2a కదా. ఎంతనిచ్చాడు, 8√2. √2 క్యాన్సల్. ఏ అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ 8. ఫైండ్ డయాగనల్ ఆఫ్ అనదర్ స్క్వేర్. డయాగనల్ కనుక్కునేదాని ఫార్ములా √2a. whose area is triple of first square. A2 అనుకుందాం. సెకండ్ స్క్వేర్ ఏరియా ఫస్ట్ స్క్వేర్ ఏరియాకి ట్రిపుల్. ఏరియా ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఫస్ట్ స్క్వేర్. 3 × ఏరియా ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కదా. ఏరియా ఫార్ములా ఏ స్క్వేర్ కదా. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. A2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 × ఏ వాల్యూ ఎంత వచ్చింది, 8. లెఫ్ట్ సైడ్ స్క్వేర్, రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్. √3. 8 స్క్వేర్ 64. √64 అంటే 8. √2. A2 ఎంత, 8√3. 8. ఈ రెండింటికి రూట్ ఉంది కదా. 2 × 3 6. ఆన్సర్ 8√6. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, లెంత్ అండ్ బ్రెడ్త్. లెంత్ ఎంత పర్సెంట్ పెంచాం, 8%. బ్రెడ్త్ కూడా 5% పెంచాం. లెంత్ 8%, బ్రెడ్త్ 5% పెంచితే ఏరియా ఎంత పర్సెంట్ పెరుగుతుంది, ఇది అడిగింది వాడు. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. ఇలా 2 ఎఫెక్ట్స్ ఉంటే, 2 పర్సంటేజెస్ ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్పాలా, ఫార్ములా ఉంది. x + y + xy/100. x అంటే 8, y అంటే 5. సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే 8, y అంటే 5. 8 × 5/100. 8 + 5 13. 5 × 8 40. 40/100. 22s 25s. 13 పాయింట్ పెట్టుకుంటే 5 4s. 13 + 0.4 13.4. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వైర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్. ఒక వైర్ ఏ షేప్లో ఉంది, స్క్వేర్ షేప్లో ఉంది. స్క్వేర్ యొక్క సైడ్ 11 సెంటీమీటర్. స్క్వేర్ని మనం ఏ విధంగా బెండ్ చేసాం, సర్కిల్ లాగా బెండ్ చేసాం. వైర్తోనే సర్కిల్ చేసాం కాబట్టి ఫస్ట్ స్క్వేర్ ఉంది, అదేమైంది ఇప్పుడు సర్కిల్ అయింది. వైర్ యొక్క లెంత్ మారదు కాబట్టి లెంత్ అంటే పెరిమీటర్. పెరిమీటర్ ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది.
పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే 4a. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అంటే 2πr. ఇది సర్కిల్ కదా, ఇది రేడియస్. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr². సర్కంఫరెన్స్ అన్న ఒకటే, పెరిమీటర్ అన్న ఒకటే. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే 2πr. 4 ఏ వాల్యూ ఎంత 11. 2 π అంటే 22/7 r. చూడండి 4 × 11 44. 44 క్యాన్సర్. r వాల్యూ 7. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 24. ఇది సర్కిల్, ఇది సెంటర్. కార్డ్ అని ఇచ్చాడా? కార్డ్ అంటే సర్కిల్ ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. దీన్ని ఏమంటా? కార్డ్. కార్డ్ లెంత్ ఎంత? 24. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్. సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది కదా సెంటర్. సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 5. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోమన్నారు. ఇంతవరకు గివెన్ డేటా కదా. సెంటర్ నుంచి సర్కిల్కి టచ్ అయ్యేదాన్ని ఏమంటాం? రేడియస్ అంటామా? ఇది సెంటర్ నుంచి డ్రా చేసాం కాబట్టి కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. కార్డ్ లెంత్ 24 కదా, ఇది 12 అయితే ఇది కూడా 12. 12 ఎంత? 24. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ నేర్చుకున్నాం. 3, 4, 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 5, 12, 13 రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 5, ఇది 12 అయితే ఇది ఎంత అవుతుంది? 13 అవుతుంది. ఇది 90 కదా. 90కి ఆపోజిట్ గా ఉండేది హైపోటెనస్. అంటే రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎంత? 13. థ్యాంక్ యూ ఎవరీవన్. నెక్స్ట్.